గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. సో హాయ్, హలో అందరికి ఎలా ఉన్నారు? సో మేమైతే సూపర్ ఉన్నాం అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మా వ్యూకి ఎంతో ఇష్టమైనది ఈరోజు తన చేతిలోకి పెట్టుకుంటుంది అనమాట. సో ఆషాఢం అనగానే అందరికి తీసుకొచ్చేది గోరెంటాకు. సో మా వ్యూకి అయితే ఇంకా చాలా ఇష్టం మా వియ్యమ్మకి గోరెంటాకు అంటే. అయితే మా మమ్మీ వచ్చినప్పుడు గోరెంటాకు ఆకులు తీసుకొచ్చింది. సో అవి రుబ్బకుండా అట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన. ఇంకా ఈరోజు పొద్దున్న నుంచి వెనక పడుతుంది అనమాట మెహందీ పెట్టుకుంటా అని. సో అందుకే ఫ్రిడ్జ్ లో నుంచి ఆకు తీసి ఇందాకనే ఇట్లా మంచిగా నూరిన గోరెంటాకు. ఏంటి మమ్మ ఇది? గోరెంటాకు. నువ్వు వీడియోలో పడట్లేదు ఇక్కడ, బ్యాక్ వచ్చేసి. ఏంటిది? గోరెంటాకు. అయితే నీకు ఇష్టమా గోరెంటాకు? అయితే మేము బాల్కనీలో కూర్చొని వీడియో చూస్తున్నాం అనమాట. మీకు ఎంత బాగా ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ వస్తుంది, గట్టిగానే మాట్లాడుతారు పైన. ఇంట్లో ఎందుకు కూర్చోట్లా అంటే మొత్తం వైట్ బండలు కదా, మొత్తం ఖరాబ్ చేస్తుంది. బాల్కనీలో అయితే కొంచెం నిమ్మలంగా కూర్చొని పెట్టుకోవచ్చు. ఇంకా వీడియో తీయడానికి కూడా వెలుగు బాగుంటుందని ఇక్కడ కూర్చుంది అనమాట. అయితే మా వ్యూకి ఈరోజు గోరెంటాకు పెట్టుకుంటున్నాం. ఈరోజు బ్లాగ్ మొత్తం అదే అనమాట. మా వ్యూకి చిన్న ఉన్నప్పుడు గోరెంటాకు పెట్టినాం, కానీ అది చిన్నగా ఉండే కాబట్టి ఒకటి ఇట్లా జస్ట్ ఒక చిన్నమ్మ పెట్టినాము. ఇప్పుడు కొంచెం దానికి ఏమంటారు, గోరెంటాకు ఇవన్నీ ఇష్టం, మెహందీ కొంచెం అమ్మ పెట్టుకోవాలి అని బాగా సో ఎక్కువ అనమాట కదా. సో అందుకని దానికోసం అని స్పెషల్ గా నూరి దీంట్లో ఏమేమి వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను వీడియో కూడా పెడతాను. సో అయితే గోరెంటాకు నూరేటప్పుడు జస్ట్ నా చెయ్యి చూడండి ఎంత రెడ్ అయిపోయిందో, ఇంత రెడ్ ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట. సో జస్ట్ ఇట్లా మిక్సీలో నుంచి ఈ బౌల్ వేయడానికి ఇంత రెడ్ ఇట్లా ఆరెంజ్ కలర్ అయిపోయింది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసినానో ఆ వీడియో కూడా నేను పెడతాను. మెహందీ తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. అయితే మెహందీ ఆకులు మంచిగా చిన్న చిన్నగా అన్నీ తీసేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఉన్న కాడలు అవన్నీ తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇక నేను కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకున్నాను. అండ్ మన తాంబూలంలో ఇచ్చే వక్క ఉంటుంది, అది కూడా ఒక చిన్న ముక్క వేసుకున్నాను. తర్వాత షుగర్ ఏంటంటే కలర్ బాగా రావడానికి షుగర్ యూజ్ చేస్తారు. తర్వాత మీకు కొంచెం మీ గోరెంటాకు ఆకుని బట్టి పెరుగు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇక్కడ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు దీంట్లో లవంగాలు వేసుకోవాలి. దాని క్లిప్ నేను మర్చిపోయాను తీయడం. సో దీంట్లో 4-5 లవంగాలు కూడా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటే చూడండి ఎంత బాగా, అసలు చాలా మెత్తగా, ఆ వాటర్ ఎక్కువ పోసుకోకుండా చాలా మెత్త ఫైన్ మంచి పేస్ట్ లాగా చేసుకుంటే మనకి మెహందీ పెట్టుకోవడానికి దీంతో మనం ఏ డిజైన్ అయినా వేసుకోవడానికి బాగా వస్తుంది అనమాట. మెహందీ పెట్టుకుంటున్నాము. అయితే మధ్య మధ్యలో మా వ్యూ కూడా మాట్లాడుతుంది కదా. ఏం మాట్లాడుతావు? మెహందీ పెట్టుకుంటామని మాట్లాడుతుందంట. అసలు ఎంత మెత్తగా అయింది. ఇట్లా మంచి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే మనకి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. అయితే మీకు కావాలంటే డిజైన్ మీరు చెయ్యితోటి మంచిగా పెన్ తోటి ఫస్ట్ మీకు ఏ డిజైన్ కూడా అది వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం పేస్ట్ లాగా మంచిగా చేస్తే అప్పుడు మీ డిజైన్ కూడా మంచిగా వేసుకోవచ్చు. భీమా నీకు చందమామ పెట్టాలా, ఫ్లవర్ వేయాలా? చందమామ పెట్టుకుందామా? బాగుంటుంది నీ బుజ్జి బుజ్జి చేతులకి. చందమామ పెడతామా? అయితే మా వ్యూకి చందమామ. దానికి కూడా దీనికి చిన్న ఉన్నప్పుడు ఎందుకో ఫుల్ మెహందీ అంటే చాలా ఇష్టము. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకోకపోతుండే అనమాట, వెంటనే కడిగేసుకుంటుండే. ఇప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవాలి, అప్పుడైతే నీకు మంచిగా రెడ్ కలర్ అవుతుంది. సరేనా? మళ్ళీ కడిగేసుకుంటా అని చెప్పేయద్దు, సరేనా? కడిగేసుకుంటా అని చెప్తే అప్పుడు నీకు రెడ్ గా తొందరగా వాష్ చేయొద్దు, ఎక్కువసేపు పెట్టుకోవాలి. చూపి. బుజ్జి బుజ్జి చేతులకి బుజ్జి బుజ్జి చందమామ. మంచి స్మెల్ వస్తుంది.
కాళ్ళకి పెట్టుకుంటుంది అనమాట. చూపి మెహందీ చూపి రెండు. ఇప్పుడు గంట సేపు కూర్చుందాం కదా. మళ్ళీ మెహందీ పోతుందని సో నువ్వు కూర్చోవాలి అట్లా, ఓకేనా? ఎంతసేపు కూర్చుంటావు? 5 minutes కూర్చోవాలా? 5 minutes కూర్చుంటే కాదు రెడ్. ఏమైంది పైన కూర్చున్నావు? కాళ్ళు నొప్పి అవుతున్నాయి గాయస్ అండి. అమ్మాయిని అంటించుకుంటున్నావా? కొంచెమే అంటుకుందా. మొత్తం నువ్వు ఇప్పుడు ఏది ఖరాబ్ చేసుకోవచ్చు, సరేనా? ఎండిపోయిన తర్వాత కడుక్కోవాలి. ఇంకా అవి కాలుకి అంటుతుంది చేతులకు. ఉంటావా? ఎంతసేపు ఉంటావు? 2 minutes ఉండాలనా? 2 minutes ఉండొద్దు, 1 hour ఉండాలి. గంట సేపు ఉండాలి, అప్పుడే అయ్యి ఎండిపోతుంది. ఉంటావా మరి అంతసేపు? కడుక్కుంటావా? కడుక్కోవా? ఉంటావా అంతసేపు? సరే, గుడ్ గర్ల్. ఉండాలి అంతసేపు. ఉంటే ఏమైతుంది? మంచిగా రెడ్ అవుతుంది కదా. అవును, వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, మా బియ్యుకి గోరింటాకు పెట్టేసిన, అయిపోయింది. కాళ్ళకి చేతులకి పెట్టేసింది మమ్మీ. కాళ్ళకి చూడండి, చేతులకు చూడండి కదా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చెప్పు. ఈ వీడియోని కదా మీరు పెట్టుకున్నారా ఫ్రెండ్స్ గోరింటాకు? అడుగు. నేను పెట్టుకున్నా. అంటించుకుంటున్నావు చేతులకి. అయితే మా వియ్యూకి గోరింటాకు పెట్టేసిన. పాపం అది ఎంతసేపు కూర్చుంటుందో లేదో తెలియదు. నా చేయి చూడండి ఎంత మంచి ఆరెంజ్, ఎంత డార్క్ ఆరెంజ్ రెడ్ కలర్ అయిందో. సూపర్ ఉంది అసలు, మంచిగా ఉంది. అయితే కొంచెం డ్రై కాగానే కడిగేస్తా. పాపం అంతసేపు అది కూర్చోలేదు కాబట్టి. నెక్స్ట్ మా అత్తమ్మకు పెడతా. మా అత్తమ్మకు పెట్టిన తర్వాత లాస్ట్ నేను పెట్టుకుంటా. ఈ చేయికి అయితే పెట్టుకోవచ్చు, కానీ రైట్ టైంకి ఎట్లా పెట్టుకోవాలో పెట్టుకోలేదు. కానీ ఎట్లయినా నాకు గోరింటాకు అంత అంటి మొత్తం రెడ్ అయిపోయింది కాబట్టి పర్లేదు, పెట్టుకోకపోయినా ఆల్రెడీ మొత్తం గోరింటాకే ఉంది. సో నేను కూడా కాళ్ళకి చేయికి పెట్టుకుంటా. మా అత్తమ్మ పెట్టిన తర్వాత పెట్టుకుంటా నేను కదా. ఫుల్ మబ్బు అయిపోయింది అనమాట. ఫుల్ వాన పడే పెడతా. ఫుల్ వాన పడేటట్టు ఉన్నది. బాల్కనీలో కూర్చొని చల్లగా గాలి వస్తుంది మంచిగా. పెట్టిన తర్వాత నేను గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఆమెకు పని ఉందంట. సో తర్వాత పెట్టుకుంటా అని చెప్పింది, లేదా నైట్ పెట్టుకుంటా అని చెప్పింది.
సో అందుకే నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాన పడుతుందియో. ఇక్కడ పడదులే. అవును అమ్మా, ఇది పడదు. సో ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా. మంచి వాన పడుతుంది, ఫుల్ మంచి కూల్ ఉంది వెదర్. రాదమ్మా, రాదు. బయట వాన పడుతుంది, బయట ఫుల్ వాన పడుతుంది. అయ్యమైంది ఇంకా వియ్య పెట్టేసినమైంది. సో నేను ఇప్పుడు లోపలికి వచ్చి పెట్టుకుంటున్నా. నేను ఈ హ్యాండ్ కడుక్కొని వచ్చిన. ఎంత ఆరెంజ్, ఎంత డార్క్ ఆరెంజ్ అయింది చెయ్యి, చూడండి ఎంత బాగా అయిందో. ఇంకొంచెంసేపు ఇది కూడా చాలా సేపు ఉంచుకుంటే ఇంకా డార్క్ మంచి రెడ్ కలర్ అంటుతుంది అనమాట. చాలా సేపు పెట్టుకోవాలి. ఇది ఆకుది వెంటనే తీసేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన కలర్ మాత్రం రాదు. చాలా సేపు పెట్టుకోవాలి. ఇది నేను ఇంతసేపటికి ఇంత మంచి కలర్ ప్లేట్ లో ఇట్లా మెహందీ పోసి తన కాళ్ళు ఇట్లా పెట్టినాం అనమాట. కాలు మొత్తం మంచిగా ఎర్రగా అవుతుంది. కూర్చోమమ్ము, ఎందుకు నించున్నావు? మెల్లగా అట్లా కూర్చో, అట్లా కూర్చొని అట్లనే పెట్టు. నించుంటావా? మంచిగా ప్లేట్ లో ఇట్లా మెహందీ వేసి కొన్ని వాటర్ కలుపుకొని అట్లనే పెడితే కాలు మొత్తం మంచిగా రెడ్ కలర్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇట్లా పెట్టినాము. ఇంకా కాలేమమ్ము. అవును, ఇంకా కాలేదు. పెట్టు, కాలు పెట్టు, పెట్టు. కాలు ఇంకా చాలాసేపు ఉండాలి. కూర్చో, అందుకే కాలు నొప్పి వస్తాయి. ఆ? ఎందుకు? నించుంటావా? కూర్చోమ్మా, కాలు నొప్పి వస్తాయి. కడుక్కోదు, ఇంకా ఎండిపోలే కదా. ఎండిపోయిందా? ఎండిపోయిందా? ఎండలే. కూర్చో. నేను కూడా, నాది కూడా ఇంకా ఎండలేదు. ఇట్లా కింద కూర్చున్నాను అనమాట. మా వియ్యునేమో అట్లా ప్లేట్ లో కాలు పెట్టి నించుంది. కాలు అట్లా పెడితే మంచి కాలు మొత్తం మంచిగా రెడ్ అవుతుంది. ఇంకా మా అత్తమ్మ పెట్టలేదు అనమాట. సో నేను నాది ఎండిపోయిన తర్వాత తనకు పెడతా. ఎండిపోతే మంచి కలర్ వస్తుంది. అది కాళ్ళు కొంచెం ప్లేట్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు అనమాట. ఎక్కువసేపు అది కూర్చోదు ఒక దగ్గర, నాకు తెలుసు. సో కొంచెం పెట్టుకొని వెళ్ళిపోయింది. కొంచెమే రెడ్ అయింది అనమాట. అప్పుడే తొందరగా కడిగేసుకుంటుంది కూడా. కొంచెం ఉంచుకో అంటే కూడా ఉంచుకోవట్లేదు. ఏంటి? అక్కడ పోయి కడుపు. అయితే ఇప్పుడు ప్లేట్ లో నేను పెట్టుకున్నాను అనమాట కాళ్ళు ఇట్లా. సో ఇట్లా పెట్టుకుంటే మన బాడీలో ఉన్న హీట్ కూడా మొత్తం తీసేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మన ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళ బాడీలో చాలా మంది, కొంతమంది హీట్ ఎక్కువ ఉంటుంది. నాకు కొంచెం హీట్ ఎక్కువ బాడీలో. సో అందుకే నేను ఇట్లా చేస్తున్నా. గోరెంటాకు చూపి, మంచిగా చూపి. ఇట్లా చూపు. చూసినావా? ఆరెంజ్ అయింది, లైట్ ఆరెంజ్ అయింది. ఇంకొంతసేపు ఉంచుకుంటే మంచిగా రెడ్ అవుతుండే, డార్క్ గా. మా విన్ని స్కూల్ నుంచి వచ్చేసిండు ఇప్పుడే. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పు మమ్మీ. గోరెంటాకురా. అదే ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు పెట్టుకుంటాను? మంచిగా ఫెస్టివల్ కదా, బోనాలు కదా, అందుకని పెట్టుకున్నాం మెహందీ. ఉంది సండే ఫెస్టివల్ కదా మన దగ్గర. సో అందుకే గోరెంటాకు పెట్టుకున్నాను నేను, చెల్లె. బాగుందా? సో ఇప్పుడే వాడు వచ్చిండు, స్కూల్ నుంచి వచ్చిండు అనమాట. ఏం చేసినాడు స్కూల్లో? రన్నింగ్ రేస్ జరిగింది మొత్తం. అసలు అది ఉన్నది ప్రోగ్రామ్ జరిగింది. మా మమ్మీ ఒక కాస్ట్యూమ్ ఏమన్నది ఏం పెట్టుకున్నా? విన్ను గొరెటాకు పెట్టుకున్నా కాళ్ళకి చేతులకని వాళ్ళ అన్నకి చెప్తుంది. అది కొంచెం సేపే ఉంచుకుంది, ఎక్కువసేపు ఉంచుకోలేదు. కడిగేసుకుంది. దాని చేతులు ఇప్పేమో లైట్ ఆరెంజ్ అయింది. ఇంకోసేపు ఒప్పుకుంటే మంచిగా రెడ్ అవుతుండే, రెడ్ గా. పోయిలు జస్ట్ తీసుకోపోయిలు.
ఇప్పుడే వచ్చినావా మీద రాసుకున్నారా మీరే జరిగింది సో బుద్ధని అయ్యో మొత్తం బురద పట్టదా రన్నింగ్ చేస్తే రన్నింగ్ చేస్తే ఫస్ట్ అంటే అంటే స్పీడ్ తక్కువ సో 5 minutes ఇగో ఇందాక చూపి కొంచెం సేపే పెట్టుకుంది అందుకే లైట్ గా అయింది అనమాట కలర్ ఆరెంజ్ ఇంకెక్కువసేపు పెట్టుకుంటే మంచిగా ఉంటుండే నువ్వు ఎక్కడికి వెళ్ళు తమ చాయ్ తీసుకొచ్చి ఇచ్చింది ఆడ పెట్టే టీవీ కాడ చాయ్ రెడీ నేను కొంచెం ఇట్లా వాటర్ లో పెట్టినాను సో కాలు కొంచెం మంచిగా ఎట్లాగా అయిపోయింది చూడదు చాలాసేపు అయింది పెట్టుకొని ఇప్పుడు వాష్ చేసేసేద్దాం వావ్ హ్యాండ్ వాష్ చేసుకుని ఎంత బాగా వచ్చిందో కలర్ రియల్గా సూపర్ అసలు సూపర్ వచ్చింది కలర్ కాలు కూడా చాలా బాగా వచ్చింది వావ్. టడా! చూడండి అసలు ఎంత బాగుందో కలర్ డార్క్ డార్క్ అంటే డార్క్ ఆరెంజ్ చాలా బాగా వచ్చింది కలర్ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇంకా నేను ఎంత ½ అవర్ అంత పెట్టుకున్నాను అంతే చాలా అంటే చాలా బాగుంది మంచిగా వచ్చింది